ఈ నెల 18న నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్తో కలిసి పరిశీలించారు మంత్రి జూపల్లి. ఇంటిగ్రేటెడ్ పాఠశాల, మహిళకు వడ్డీ లేని రుణాలు, పెద్దకొత్తపల్లి మహిళా సంఘానికి వచ్చిన ఆర్టీసీ బస్సు వంటి పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జటప్రోల్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ సుమారుగా 2500 మంది విద్యార్థుల కోసం, అన్ని వర్గాల వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ అందరి కోసం కార్పొరేట్ స్కూళ్లను తలదనే విధంగా ఈ యొక్క స్కూల్ను 150 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేస్తూ ఉన్నారు. దీనికి పునాది వేయడానికి వస్తూ ఉన్నారు. 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలు. ఇందులో మహిళా సంఘాలకు కూడా మహిళల్ని ఏ విధంగా అయితే మహిళల్ని కోటీశ్వరులు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఉందో దాన్ని సఫలీకృతం చేసే దానిలో భాగంగా మహిళలకు కూడా గతంలో ఇవ్వనటువంటి వడ్డీ లేని రుణాలు, ఆ వడ్డీ కూడా ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఆ రోజున వాళ్ళకి చెక్కులు చెక్కారు జరుగుతుంది. అట్లాగే బ్యాంక్స్ ద్వారా కూడా లోన్ల చెక్కులు ఇచ్చే ఏర్పాటు జరుగుతుంది, కొన్ని కోట్ల రూపాయలు. అట్లాగే శ్రీనిధి బ్యాంక్ ద్వారా కూడా కొన్ని కోట్ల రూపాయల చెక్కులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇతరత్ర ఇవే కాకుండా ఇంకా ఇప్పటికే పెదవదల మండలంలో మహిళా సంఘాలకు ఒక ఆర్టీసీ బస్సును కొనివ్వడం జరిగింది. వాళ్ళకు బహుశా నెలకు 60,000 వాళ్ళకు ఇప్పటికే ప్రతి నెల ఆదాయం వస్తూ ఉంది. సో దీంతో పాటుగా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సో వాటన్నిటినీ గడిచిన 1.5 సంవత్సరాల కాలం నుంచి జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ పునాది రాయి వేసే సందర్భంగా మహిళా సంఘాలు, రైతులు, ఇతరులందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు కూడా తెలియజేసే కార్యక్రమం